సో హలో వచ్చేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అనమాట. సో ఇవాళ కాంతారా చాప్టర్ 1 ఈ లెజెండ్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఏంటి టికెట్ ప్రైస్ అంతా, థియేటర్ ఎలా ఉంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మూవీ ఎలా ఉందని ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నాకేమనిపించిందో నేనైతే చెప్తాను. మీరైతే నేను చెప్పాను కదా అని మూవీకి వెళ్ళకుండా ఆగిపోకండి. మీరుగా చూసి మూవీ ఎలా ఉందో మీరే తెలుసుకోండి. రివ్యూస్ అయితే వినకండి. సో ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు అనిపించింది వ్లాగ్ చేస్తున్నాను. సో ఇంకా థియేటర్కి వెళ్ళి మొత్తం డిస్కస్ చేసుకుందాం. సో మొత్తానికి థియేటర్కి అయితే వచ్చేసాం అనమాట. థియేటర్ అయితే ఎలా ఉంది, టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో వెయిట్ చేస్తున్నాం షో టైం అయ్యాక. ఇంకా మూవీ రివ్యూలో కలుద్దాం. సో మజస్ ఫైనల్లీ మూవీ వాచ్ చేసి అయితే వచ్చాను. సో నాకు ఏమనిపించిందో అది మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో నా మాటలు విని మీరు మూవీకి అయితే వెళ్ళడం మానేయకండి. సో మీకు ఏమనిపిస్తే అది చేయండి. వేరే వాళ్ళ మాటలు విని మాత్రం మూవీకి అయితే వెళ్ళడం మానేయకండి. సో మూవీ వచ్చేసి ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది మచస్. సో ఫస్ట్ అయితే స్టోరీ రొటీన్ అన్నారు. స్టోరీ రొటీన్గానే ఉంటుంది, కానీ వాళ్ళు చూపించే సీన్స్ ఒక్కొక్క సీను చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఈ దేవుడు వాళ్తారు కదా, సో ఆ సీన్ అయితే చూపిస్తారు. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మచస్. సో ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీ అయితే రన్ అవుతుంది. దాని తర్వాత నాకు ఎస్పెషల్గా నచ్చిన సీన్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే రాజు ఉంటాడు. సో ఫస్ట్ రాజు, సో ఆ రాజు అడవిలోకి వెళ్ళాక అక్కడ మనకి దేవుడిది సీన్ అయితే చూపిస్తారు. ఎస్పెషల్లీ అందులో గ్రాఫిక్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి మచస్. సో నెక్స్ట్ వచ్చేసి సో టైగర్ది సీన్ అయితే వస్తుంది అనమాట. అంటే పులిది, మనకి ఆ పులిది గ్రాఫిక్స్ కూడా చాలా అంటే మనకి రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. సో మనం 1,500 crores 500 crores బడ్జెట్ అయితే తీస్తారు కదా సినిమా, ఇదైతే 125 crores బడ్జెట్ సినిమా కాంతారా చాప్టర్ 1 అనేది. సో అలా ఉంటుంది అనమాట గ్రాఫిక్స్ కూడా టైగర్ది. సో చాలా బెటర్ అనమాట, వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. నేను ఏ మూవీని అనట్లేదు, సో ఆ రేంజ్లో ఉంది అని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మనకి మంకీస్ ఏవో ఉంటాయి, ఆ సీన్ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ అంతా ఏం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ మనకి రాణి వస్తుంది. సో అక్కడ దానికి సాంగ్కి ముందు మనకు కొంచెం స్లైట్ ల్యాగ్ అనిపిస్తుంది. దాని తర్వాత నుంచి ఇంకా ఆగదు, ఎక్కడ సినిమా అయితే ఆగదు. మీకు ఎక్కడ ఫోన్ చూడాలి ఎక్స్ట్రా టైంలో అని అస్సలు అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. సో సెకండ్ హాఫ్ అంతా మీకు ఫస్ట్ కాంతారాలో చూసిన లాస్ట్లో ఫైట్ ఉంటుంది కదా మరమరాలది, సో ఆ ఫైట్ అయితే చూపిస్తారు మీకు. సో అలా ఉండదు, ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కానీ స్టోరీ ఒకటే అనమాట. సో మీకు ఆ ఫైట్ అయితే ఉంటుంది. ఇందులో ఫైట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్లో యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ యుద్ధంలోనే నాకు కొంచెం బాహుబలిని కాపీ కొట్టినట్టు అనిపించింది. సో ఏ యుద్ధాలన్నా అలాగే జరుగుతాయి, బట్ నాకు ఎందుకు అలా అనిపించింది, 2 టూల్స్ సేమ్ బాహుబలిలో వాడిన టూల్సే ఇందులో వాడారు అనమాట. సో సేమ్ సీన్స్ నాకు బాహుబలి చూసినట్టు అనిపించింది లాస్ట్లో. సో తర్వాత వచ్చేసి మనకి యుద్ధం జరుగుతుండగా మనకి హీరో అయితే అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళాక ఆ పాము చుట్టుకుంటుంది, మొత్తం హీరోయిన్ చుట్టుకుని ఇలా నెక్ మీద నుంచి వస్తుంది. ఆ సీన్ అయితే గ్రాఫిక్స్ మామూలుగా లేదు. ఆ సీన్కి నా ఫేవరెట్ సీన్ అయిపోయింది. ఇప్పుడు దాకా నేను చూసిన మూవీస్లో ఆ సీన్ నా ఫేవరెట్ సీన్ అయిపోయింది అనమాట. సో అంత బాగుంటుంది అందులో ఉన్న గ్రాఫిక్స్. సో ఈ గ్రాఫిక్స్ అనేవి కూడా చాలా అంటే చాలా నచ్చింది. స్టోరీ రొటీన్ స్టోరీ అవ్వడం, కానీ మీరు ఆ స్టోరీ గురించి కాదు, ఆ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గురించి, ఆ డైరెక్షన్ గురించి మీరైతే వెళ్ళాలి. సో కాంతారా చాప్టర్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎలా తీస్తారు ఏంటి అనేది. ఇందులో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. స్టోరీ రొటీన్ అనుకోకండి, కొంచెం చేంజెస్ అయితే చూశారు. సో ప్రతి సీను ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో సినిమాకి అయితే వెళ్ళండి, వాచ్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో వీడియో వేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయిపోండి. సో ఇంకా చాలా వీడియోస్ వేసాను, అరౌండ్ 70 వీడియోస్. ఆ వీడియోస్ అన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయిపోండి, మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇద్దాం మళ్ళీ. అందరికీ బాయ్ బాయ్.